హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్టీ వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక ప్లాస్టిక్ కవర్తో మనం కూరగాయలు కానీ ఏమైనా వస్తువులు తెచ్చుకున్నప్పుడు వచ్చే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్తో అందమైన పూలదండ ఇలా తయారు చేసుకోవడమో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ముందుగా నేనైతే ఇట్లాంటి బ్లూ కవర్ తీసుకున్న, ఒకటి ప్లాస్టిక్ కవరు, కూరగాయలకు వచ్చిన కవరు, దాన్ని తీసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా చూడండి, అలా కట్ చేస్తున్నాను. కట్ చేసి మళ్ళీ సైడ్లో కూడా కట్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసి మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకొని ఒక సైడ్ కట్ చేసుకోవాలి, ఒక సైడ్ క్లోజే ఉంచాలి. అసలు ₹1 ఖర్చు లేకుండా అందమైన పూలతో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది, చూడండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా అనుకొని ఇట్లా ఒక దానిపైన ఒకటి మడతలుగా వేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో తీయడం కొంచెం ఇబ్బంది అయింది ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. అలా మడతలు వేసుకోవాలి. మడతలు వేసుకున్న తర్వాత ఏదైనా ఒక అట్ట ముక్క తీసుకొని డైమండ్ షేప్లో గీసుకోవాలి దానిపైన పెన్తోని. చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా. మనకు దండ ఏ సైజులో రావాలనుకునే దాన్ని ఇక్కడే డిసైడ్ అవుతుందండి. పెద్దగా కావాలనుకుంటే పెద్దగా తీసుకోండి, లేదు మాకు చిన్నగా కావాలి దండ సైజ్ అంటే చిన్నగా వస్తుంది, ఫ్లవర్ సైజ్ చిన్నగా వస్తుంది అన్నట్టు. నేనైతే పెద్దగానే తీసుకున్నాను ఫ్రెండ్స్, పెద్దగానే వస్తుంది నాకైతే. అలా కట్ చేసుకున్న తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్ పైన దాన్ని పెట్టి పెన్ సహాయంతో దాన్ని చుట్టూరుగా గీసుకోవాలి. నేను వీడియో చూపిస్తున్న విధంగా అలా గీసుకోవాలి, అన్నీ అలాగే గీసుకోవాలి. అన్నీ అలా గీసుకున్న తర్వాత మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఏ షేప్ అయితే పెట్టి గీసుకున్నామో అదే షేప్లో కట్ చేసుకోవాలి. మనకు చాలా కవర్స్ వస్తాయి, కానీ ఈ టెక్నిక్ తెలియక చాలాసార్లు అసలు ఊరికే పడేసిన, నేను కూడా చాలాసార్లు పడేసిన ఫ్రెండ్స్. ఒక్కసారి చూసిన తర్వాత మనం అసలు ఇంకా పడేయలేము, వీటిని మనకు అందంగా మంచిగా రెడీ చేసుకోగలుగుతాము. తర్వాత ఒక సూది దారం తీసుకొని సూదిలో దారం పెట్టుకొని ఇట్లా ఒక థర్మాకోల్కైనా ఏదైనా మనకు కొంచెం కంఫర్ట్గా ఉండేదానికి సూదిని అట్లా గుచ్చుకొని ఒక్కో రెక్కను తీసుకొని ఇట్లా ఒక 2 సైడ్ల ఫోల్డ్ చేసి సూదికి గుచ్చుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా గుచ్చుకోవాలి. 2 సైడ్ల క్లోజ్ చేసేసి సూదికి గుచ్చుకోవాలి. చాలా బాగా వస్తాయండి ఫ్లవర్ అయితే, చూడండి. ఇలా అన్నీ గుచ్చుకోవాలి 1 by 1. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వస్తుందో. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ అలాగే గుచ్చుకోవాలి థ్రెడ్కు. చూడండి, నేను గుచ్చుకున్న, నాకు కొన్ని కవర్లు సరిపోకపోతే ఇంకా మిగతాయి కూడా తీసుకొని రెడీ చేసుకున్న. గ్రీన్ అండ్ వైట్ అవి 2 మీకు వీడియోలో చూపించిన, ఇవి మాత్రం నేను చూపించలేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పూలదండనైతే, చాలా బాగుంది కదా. ఇంకా కూడా దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా ప్రిపేర్ చేసుకొని మనం గుమ్మాలకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంత చెత్త వచ్చింది. నేను ఇవి గ్రీన్ ఈ వైట్ మీకు చూపించలేనండి కట్ చేసేటప్పుడు. చూడండి, ఇవైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీకు ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.